హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మొక్కజొన్న గారెలు చేస్తున్నానండి. ఇవి అయితే అన్నయ్య తీసుకొచ్చాడు కంకులు. మా వదిన మొత్తం ఇలా గింజల్లా తీసేసింది పాపం. చాలా కష్టపడి. నేనైతే అసలు ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఈ గింజలతోటి ఇంకా మిక్సీ పట్టి గారెలు చేస్తాను అనమాట. చూడండి నా స్టైల్ ఎలా ఉంటాయో మొక్కజొన్న గారెలు. వీటిలో చాలా ఉంటాయండి వేసుకోవాల్సినవి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇవన్నీ కలిసి చేస్తాను అనమాట. చూడండి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నాను అండి. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, దీంట్లోనే కొంచెం జీలకర్ర. జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్టీగా. మనకి మొక్కజొన్న గారెలు కాబట్టి కొంచెం కడుపుల నొప్పి కూడా రాకుండా ఉంటుంది. ఎక్కువ తిన్నా ఇబ్బంది ఉండదు అనమాట. కొంచెం ఎల్లిపాయలు కచ్చాపచ్చగా దంచి వేయాలి. చాలా బాగుంటాయి. టేస్ట్ స్మెల్ కూడా. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు గారెలు ఇలా వేసుకుంటున్నాను. మంచిగా వేడి వేడి నూనెలో గారెలు వేస్తే చాలా మంచిగా పొంగుతాయి అన్నమాట. బాగా పొంగుతున్నాయి. ఇలా మంచిగా రౌండ్గా నీట్గా, మరీ సన్నగా చేయొద్దండి, గట్టిగా వస్తాయి. కొంచెం ఇలా మంచిగా లావు ఉండాలి. కొంచెంగా మంచిగా అంటుకోకుండా మంచిగా కాలుతున్నాయండి ఇవైతే. గారెలు రెడీ అయినాయండి. చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి చూడడానికి. టేస్ట్ ఎలా ఉన్నాయో నేను ఒకసారి తిని చెప్తాను. గారెలు అయితే అయిపోయినాయండి చక్కగా. చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడడానికి. కొత్తిమీర కరివేపాకు వేసాం కదండి. చాలా అంటే చాలా బాగున్నాయండి లుక్ అయితే. నేను ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్తాను. చాలా బాగున్నాయండి. అసలు దీంట్లో అయితే కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర అవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. తినడానికి ఎంత బాగుందో అసలు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. బాయ్ అండి. ఇప్పుడు ఇంకా అలా చేసుకోవాలి, తినాలి కదా. బాయ్.